యూట్యూబర్ జోసెఫ్ రావణ్ వ్యవహారం కూటమి ప్రభుత్వంతో పాటు పార్టీల్లోనూ అంతర్గత చర్చకు దారితీసింది. విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించిన రావణ్ తీరుపై టీడీపీ నేతలతో పాటు మంత్రులు స్పందించకపోవడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టారు. రావణ్ అరెస్టుపై వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని జనసేన నేతలు తిప్పికొట్టినా టీడీపీ మంత్రులు మౌనవ్రతం పాటించడం ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది. యూట్యూబర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు మాట్లాడకపోవడంపై జనసేన ఒకంత అసంతృప్తికి గురైంది. పైగా జోసెఫ్ రావణ్పై కేసులు పెట్టినప్పటికీ పోలీసులు స్పందించిన తీరుపై జనసేన కేడర్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రావణ్ ఎపిసోడ్లో కూటమిలో జరిగిన పరిణామాలపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీ కూటమి ప్రభుత్వ టీడీపీ మంత్రుల తీరులో ఏదో తేడా కనిపిస్తోంది. ఎన్డీఏ సర్కార్తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై వైసీపీతో పాటు ఇతరులు చేసే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నా స్పందించడం లేదు. తలంటినా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని పదే పదే ప్రశ్నిస్తున్నారు. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషించిన కూటమి ప్రభుత్వం పట్ల పవన్ అసంతృప్తితో ఉన్నారని వైసీపీ దుష్ప్రచారం చేసిన, మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నించిన మంత్రులు నోరు విప్పలేదు. ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్న తర్వాత లేటుగా స్పందించారు. ఆలోపు జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. దీంతో మంత్రుల ఉదాసీన వైఖరిని చంద్రబాబు తప్పుబట్టారు. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా దూషించి విద్వేషపూరిత వీడియోలు పెట్టిన అంశం సీరియస్ అయింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యూఏపీఏ కింద రావణ్పై కేసు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలు, చట్టవిరుద్ధ చర్యలను అణిచివేయడానికి ఉద్దేశించిన చట్టం ఇది. జోసెఫ్ రావణ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంపై పార్టీ నేతలు ఆగ్రహానికి గురయ్యారు. యూట్యూబర్పై పోలీసులు కేసులు పెట్టినప్పటికీ అవి 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో కోర్టులు బెయిల్ ఇచ్చేశాయి. ఈ అంశంపై జనసేన నేతలు ఆయా జిల్లాల ఎస్పీలతో మాట్లాడినప్పటికీ సరైన స్పందన కనిపించలేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో జనసేన క్యాడర్ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టింది. ఈ పరిణామంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అప్పుడు కుప్పంలో ఉన్న చంద్రబాబు అక్కడి నుంచే సీనియర్ పోలీస్ అధికారులతో పాటు జనసేన మంత్రులతోనూ మాట్లాడారు. ఇదే సమయంలో జోసెఫ్ రావణ్ మావోయిస్ట్ హిడ్మా ఎన్కౌంటర్ సమయంలో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి యూఏపీఏ చట్టాన్ని ప్రయోగించారు. గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో పాటు అక్కడ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ డైరెక్టర్ బైరా రామకోటేశ్వరు, నిందితుడు రావణ్ పక్షాన జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. చివరకు కోర్టు రావణ్కు రిమాండ్ విధించింది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి తిరిగి వచ్చిన తర్వాత పోలీసు అధికారులతో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. అనంతరం జనసేన కీలక నేత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను పిలిపించి 2 గంటలు చర్చించారు. ఈలోపు జనసేన కేడర్ పెట్టిన పోస్టులు గమనించిన వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎంటర్ అయింది. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై అసంతృప్తితో తన సెక్యూరిటీని పంపించి వేశారని ప్రచారం చేసింది. నిజానికి పవన్ కళ్యాణ్ తన భద్రతను మదింపు చేయాలని కోరారని సమాచారం. ఇటీవల పవన్ కళ్యాణ్ భద్రతా వలయంలోకి తూర్పుగోదావరి జిల్లాలో అగంతకుడు ప్రవేశించడం, దీంతోపాటు ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీ సిబ్బంది జనాన్ని నెట్టివేయడంతో వేరే వారిపై పడడం వంటి ఘటనలు పవన్కు నచ్చడం లేదు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ నివాసం ఉండే మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో భద్రతను మరింత పెంచాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. తనకు గతంలో భద్రత కల్పించిన ప్రైవేట్ సెక్యూరిటీని పవన్ పిలిపించి మాట్లాడారు. వారితో పాటు ప్రభుత్వ సెక్యూరిటీని కలిపి భద్రత కల్పించే విధంగా ఏర్పాట్లు జరిగాయి. వాస్తవం ఇదైతే పవన్ తన సెక్యూరిటీని పంపించేశారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక మంత్రుల్ని పిలిపించి మాట్లాడారు. జోసెఫ్ రావణ్ విషయంతో పాటు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు గన్నవరం పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్పై ఫిర్యాదు చేసిన అంశంపై మంత్రులు సరైన రీతిలో స్పందించలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. ఈ 2 ఘటనల్లోనూ అసలు విషయాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని చంద్రబాబు మంత్రుల్ని ఆదేశించడంతో ఒక్కొక్కరు మీడియా ముందుకొచ్చి జోసెఫ్ రావణ్ వ్యాఖ్యలను జనంలోకి తీసుకెళ్తున్నారు. దీంతో పాటు వైసీపీ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఇలాంటి వ్యవహారాలు నిర్వహించే కొందరికి నిధులు ఇస్తోందని చంద్రబాబు పదే పదే చెబుతున్న మాట. ముఖ్యమంత్రి రంగంలోకి దిగడం, జోసెఫ్ రావణ్ను రిమాండ్కి తరలించడం, మంత్రులు మీడియా ముందుకు రావడంతో జనసేన సంతృప్తి వ్యక్తం చేసిందని సమాచారం. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలని జనసేన అగ్రనాయకత్వం పార్టీ నేతలకు, కేడర్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని వినిపిస్తోంది. దీంతో రావణ్ ఎపిసోడ్ను రాజకీయ లబ్ధికి వాడుకోవాలనుకున్న వైసీపీకి కొంత నిరాశ ఎదురైందని జనసేన సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఫ్యాన్ పార్టీ నేతలు భవిష్యత్తులో ఏ అంశంపై రచ్చ చేస్తారో, అప్పుడు మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి.